ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. పెళ్ళైన తర్వాత ఇదే మీ మొదటి పుట్టినరోజు కదా, అవునా? మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందులో మీ పుట్టినరోజు ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఏమో నాకు తెలియదు ఎలా ప్లాన్ చేస్తున్నాడో, ఎందుకంటే సర్ప్రైజ్గా ఉంటుంది కాబట్టి. అండ్ పెళ్ళికి ముందు మాత్రం వండర్ఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అంటే యూజువల్గా అమ్మాయిలందరికీ టక్కున పెళ్ళి ఆర్ లవ్ అనగానే డిస్ట్రాక్షన్ ఫ్రమ్ కెరియర్ ఇలాంటి కొన్ని కంగారులు అలా బయట వాళ్ళు కూడా పెడుతుంటారు. యూఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఏమో అన్నట్టు ఇవన్నీ చూస్తుంటాం కదా. అది మరి తను ముందే ఆలోచించాడో ఏమో నాకు తెలీదు. తను ఒక చిన్న నోట్ పెట్టి ఐ విల్ నెవర్ టేక్ అవే మ్యూజిక్ ఫ్రమ్ యువర్ లైఫ్ అని ఒక నోట్ పెట్టి, తర్వాత నాకు ఒక మ్యూజిక్ సింబల్స్ గోల్డ్తో మ్యూజిక్ సింబల్స్ని చెవులకి మెళ్ళలోకి అవి చేయించి, తర్వాత ఏమో సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేసి ఇలా చాలా చేశాడు. సో ఈ ఇయర్ యాక్చువల్గా అయితే నాకు చాలా స్పెషల్. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ అ న్యూ ఫ్యామిలీ టు సెలబ్రేట్ విత్ అండ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై బర్త్డే. మీ ఇద్దరి లవ్ ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది? యా, యూజువల్గా ఆ అబ్బాయి అవార్డ్ ఫంక్షన్స్లో అక్కడ, నేను అవార్డ్ ఫంక్షన్స్లో అక్కడ అబ్బాయి డాన్స్ చేయడానికి వచ్చినప్పుడు, నేను పాడడానికి వెళ్ళినప్పుడు హాయ్ అంటే హాయ్ అలా అనుకునేవాళ్ళం. బట్ పక్కాగా పరిచయాలు అలా ఏం లేవు. బట్ మామూలుగా ఇట్లా హాయ్ హాయ్ అలా ఒక ఎక్వింటెన్స్లా ఉండేది. లేటర్ నేను తన సినిమా కాశీపట్నం చూడర బాబులో పాడాను. సో తర్వాత నేను నాన్న అబద్ధం అని ఒక సినిమాలో పాడాను. సో ఆ రెండు సినిమాల్లో పాడినప్పుడు మామూలుగా కొంచెం ఎక్కువ మామూలు కలిసినప్పుడు అది ఎక్కువ మాట్లాడుకోవడం. తర్వాత ఒకసారి తను డబ్బింగ్ టెస్ట్కి వచ్చాడు. తను డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు, నేను సింగింగ్కి వెళ్ళాను. ఇద్దరం కలిసి అక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో ఒకసారి అలా అనుకోకుండా కలవడం జరిగిందనమాట. అప్పుడు వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ టైమ్ టు టాక్. సో దెన్ దట్ వాజ్ చాలా బాగా అనిపించి, చాలా జెన్యున్గా అనిపించాడు నాకు ఆ అబ్బాయి. సో అప్పుడు నేను మంచిగా అలా ఇద్దరం అలా మంచిగా మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ లాగా. సో అలా మాట్లాడుకుంటూ మెల్లిగా ప్రేమ చిగురించింది. ఒకరినొకరు ప్రపోజ్ చేయకుండా మౌనంగా ఎన్నాళ్ళు చేసుకున్నారు? ఒకళ్ళు ప్రపోజ్ చేసుకోవడం అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐడియా నాది, పెళ్లి చేసుకుందాం అనే ఐడియా. ప్రపోజ్ చేసింది అబ్బాయి, అంటే కొంచెం రొమాంటిక్గా ప్రపోజ్ చేసేది అబ్బాయిలు కాబట్టి అబ్బాయి ప్రపోజ్ చేశాడు పేరుకి. బట్ ఐడియా మాత్రం నాదే. మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఒక తెలియని హింట్ పరంగా ఎక్కువగా నా సైడ్ నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి. ఎవరికి తెలియకుండా చేసుకున్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పెళ్ళి లవ్ తెలియకుండా లవ్ అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ లవ్ కన్నా ముందు పెళ్ళనే అనుకున్నాం మేము. సో పెళ్ళని అనుకున్నప్పుడు ఇంట్లో ఒప్పేసుకున్నాకే ప్రేమించుకుందాం, ఇంట్లో ఒప్పుకున్నాకే చట్టాపట్టాలు వేసుకుని తిరుగుదాం, ఇలాంటివన్నీ అనుకున్నాం అనమాట. ఫస్ట్ అసలు ఏమీ చేద్దు, మనకి ఎలాగో పెళ్లి చేసుకుంటాం కాబట్టి అప్పుడే ప్రేమించుకోవచ్చు అని ఒక చిన్న ఫీలింగ్స్లో ఫస్ట్ ఉండేవాళ్ళం. బట్ లేటర్ ఎందుకో అన్ని రూల్స్ అన్నీ బ్రేక్ చేసేసాం అనమాట. ఏంటి, బయటకి సినిమాకి వెళ్దాం కదా, ఎంతైనా పెళ్లి తర్వాత వెళ్ళేది వేరే ఉంటుంది, పెళ్ళికి ముందే వెళ్దాం, పెళ్ళికి ముందు వెళ్ళే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటూ చాలా రూల్స్ బ్రేక్ చేసేసి రోడ్ల మీద కనిపించడం టక్కున. తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం అదితి అని. అది చేసేసరికి తెలియకుండా అందరికీ డౌట్ వచ్చింది. అండ్ అలా ద న్యూస్ కేమ్ అవుట్. అండ్ వన్స్ ద న్యూస్ ఇస్ అవుట్, మేము పెళ్ళి యాక్చువల్గా 2014లో ప్లాన్ చేసుకున్నాం, కానీ 2013లోనే న్యూస్ వచ్చేసింది. సో ఇంకా ఎలాగో న్యూస్ వచ్చేసింది, ఎనీవేస్ విల్ బీ గెటింగ్ మ్యారీడ్. వీ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ ఫేజ్ బిఫోర్ మ్యారేజ్. సో చక్కగా ఫుల్గా సినిమాలకు వెళ్ళడం అలా ఎంజాయ్ చేసాం. ఒకళ్ళు పెళ్లి చేసుకుందాం
అని అంటే ఇట్లా పేరెంట్స్కి తెలిసింది, మా ఇంట్లో తెలిసింది ఏప్రిల్ 1 రోజు. మా ఇంట్లో తను అడిగింది ఏప్రిల్ 1 రోజు జోక్గా. ఆ, చాలా తెలివిగా ఏప్రిల్ 1 రోజు అడిగాడు. అంటే ఎలాగో ఒప్పుకుంటారని అప్పటికే తెలుసు, బట్ దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సరిగ్గా నాకు మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యి జాన్ 1 నుంచి మనం ఒక మైండ్లో బాగా ఆలోచించుకుని 2013 జాన్ నుంచి మనం పర్ఫెక్ట్గా రిలేషన్షిప్లో ఉందాం అనుకున్న నెక్స్ట్ డే నాకు దేవిశ్రీ ప్రసాద్ గారి కాంపౌండ్ నుంచి కాల్ వచ్చింది. డార్లింగే వసిన డార్లింగే పాట పాడా. సో ఆ పాటకి యాక్చువల్గా రికార్డింగ్ అయిపోయిన వెంటనే పిక్ చేసుకున్నది నందునే అనమాట. సో హీస్ మై లక్కీ చామ్. పెద్దవాళ్ళు చెప్పాక వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఎన్నాళ్ళ ఒప్పుకున్నారో ఎలా ఒప్పుకున్నారు? మా మమ్మీ వాళ్ళకి ఆల్రెడీ హింట్ ఉంది. నేను యూజువల్గా ఫోన్లో మాట్లాడడం అది మా మమ్మీతో మ్యాక్సిమం టైం ఉంటాం కాబట్టి ఫోన్లో మాట్లాడడం అది ఎందుకో అబ్బాయితో కొంచెం బాగా కనెక్ట్ అవుతున్నాను మా మమ్మీ అంది. వీ డెంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ బికాస్ మాకంటూ ఒక వద్దు అనడానికి అసలు ఒక పాయింట్ ఏమీ లేదు అని మా పేరెంట్స్ అన్నారు. ఎందుకు వద్దంటాం, అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు వద్దంటాం, అబ్బాయి టాలెంటెడ్, మంచివాడు, మంచిగా ప్రేమించుకుంటున్నారు, సో ఇంకా మేము వద్దనడానికి పాయింట్ ఏం లేదని మా పేరెంట్స్ అయితే అసలు ఒక్క మాట కూడా ఏమనలేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక్క మాట కూడా అసలు ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు అని వాళ్ళ ఇంట్లో కూడా అనలేదు, దేవుడి దయ వల్ల. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఇన్ అవర్ మ్యారేజ్ అనమాట. అండ్ లైక్ పేరెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ కొంచెం హింట్ ఉంది, మా ఇంట్లో అయితే తెలుసు. మా ఇంటికి వచ్చి మామూలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ లాగా. సో అలాగా మా ఇంట్లో బాగానే తెలుసు. అండ్ మై మదర్ లైక్స్ మై హస్బెండ్ అలాట్. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? అసలు ఒప్పుకుంటారు అనుకున్నాకే ప్రేమించుకున్నాం, ఒప్పుకోకపోతే అనే పాయింట్ లేదు ఇక్కడ. ఒకవేళ ఒప్పుకోకపోతే అసలు మాకు ఫీలింగ్స్ పుట్టే లోపలే ఎందుకో ఫస్ట్ పెళ్ళి అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇంట్లో అడిగాం. ఇంట్లో కూడా ఎక్కువ మై మదర్ స్వామి హ్యాపీ, నేను అబ్బాయితో మాట్లాడుతుంటే హ్యాపీగా చూసింది. మా ఇంట్లో చాలా అంటే హ్యాపీగా అనిపించింది. ఇంకొకటేమో ఒప్పుకోకపోవడం అనే పాయింట్ లేదు, కష్టపడి ఒప్పించుకుని పెళ్లి చేసుకునేవాళ్ళం. గత సంవత్సరం పెళ్ళైన సింగర్స్ వస్తాయి, హనీమూన్ పీరియడ్ కొంచెం ఎక్కువ తీసుకున్నట్టున్నారు. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత ఎక్కువ హనీమూన్ అంటే మేమంత లక్కీ అనుకోవాలి. ఎందుకంటే మా మ్యారేజ్ 9th అయింది, 17th రోజు బయలుదేరి మేము న్యూజిలాండ్ వెళ్ళాం. నందుకి షూటింగ్ ఉంది అప్పుడు న్యూజిలాండ్లో, తమిళ సినిమాకి షూట్ చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా తనతో పాటు వెళ్ళిపోయాను. అలా న్యూజిలాండ్ ట్రిప్ అయింది. తర్వాత నందు కొంచెం బాగా మాట్లాడగలడు కాబట్టి, అంటే కొంచెం ఎక్కడో ప్రోగ్రామ్స్ వాళ్ళు మా రామాచారి గారు వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యి నందుని షోలో పెట్టి హోస్ట్ చేపిద్దాం షోని అనుకున్నారు. సో దేవుడి దయ వల్ల తనకి వర్క్, నాకు వర్క్, ఇద్దరికి కలిసి వర్క్ వచ్చింది యుఎస్లో. సో ఇద్దరం కలిసి వర్క్ చేసాం యుఎస్కి వెళ్ళి. దాని తర్వాత ఐర్లాండ్లో నాకు షో వచ్చింది, ఇద్దరం కలిసి వెళ్ళాం. సో అలా హనీమూన్ పీరియడ్ ఏం కాదు, యాక్చువల్లీ వర్క్ పీరియడ్. దాన్ని మేము ఇద్దరం కలిసి మాకు రావడం అది మా అదృష్టం. మీరు విజిట్ చేసిన ప్లేస్లో ఉన్న మీ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేము ఇద్దరం కలిసి విజిట్ చేసింది అయితే మాత్రం డిస్నీ వరల్డ్ అండ్ యూనివర్సల్ స్టూడియో. అంటే మనిషి అంత గొప్పవాడా, అంటే మనిషి ఇంత చేయగలడా, ఓర్ నాయనో, అసలు ఒక మనిషి మనల్ని ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు, వేరే లోకంలోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు, ఒక మనిషి చేశాడా ఇంత అని మేమిద్దరం కలిసి ఆశ్చర్యపోయి ఆ విషయాల లోతుకి వెళ్ళిపోయి దాని గురించి ఎక్కువ రీసెర్చ్ లాగా చేసి ఆలోచించింది మాత్రం డిస్నీ వరల్డ్ అండ్ యూనివర్సల్. మా ఇద్దరికి అక్కడ చాలా అంటే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అండ్ విల్ చెరిష్ దెమ్ ఫర్ లైఫ్ టైం. మా టీవీ సూపర్ సింగర్ యాంకర్గా నందు గారు కనిపిస్తున్నారు, అండ్ ఐస్ క్రీమ్ టూలో కూడా హీరోగా చేస్తున్నారు. ఈ రెండో దృష్టిలో మీ కోఆపరేషన్ అంటే ఏమైనా ఉంది? సంతోషంగా అనిపిస్తోంది. ఎందుకంటే చాలా తక్కువ మందికి బుల్లితెర, వెండితెర రెండిటి మీద కనిపించే అవకాశం దక్కుతుంది. అయితే వెండితెర దక్కుతుంది, లేకపోతే బుల్లితెర దక్కుతుంది. మా టీవీ సూపర్ సింగర్ హోస్ట్ అనడానికి లేదండి, ఇట్ వాజ్ జస్ట్ స్పెషల్ ఎపిసోడ్. హోస్ట్ పక్కాగా చేస్తున్నాడు లేదు తెలియదు, ఎందుకంటే
దేవుడి దయ వల్ల రామ్ గోపాల్ వర్మ గారి సినిమా వచ్చింది. అండ్ తర్వాత ఇంకా కొన్ని సినిమాస్ లైన్డ్ అప్ ఉన్నాయి. సో స్కెడ్యూల్స్ అన్నీ బట్టి ఒకవేళ డేట్స్ అవి క్లాష్ అవ్వకపోతే డెఫినెట్లీ ఐ థింక్ హీల్ బీ హోస్టింగ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ నాకు తెలిసి మోస్ట్లీ క్లాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో వాటిని వదులుకోలేం, బికాజ్ హిస్ ప్యాషన్ ఇస్ టువర్డ్స్ యాక్టింగ్ కాబట్టి యాక్టింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. కాబట్టి మనం పక్కాగా ఇలా చేస్తున్నాడు అనుకోవడానికి లేదు. అవకాశం ఉన్న చోట డెఫినెట్లీ చేస్తాడు అన్నీ కుదిరితే. పెళ్లి విషయంలో ప్రతి అమ్మాయికి తన కాబోయే భర్త పట్ల కొన్ని ఒక విజన్ హోప్ ఉంటుంది. మీకు ఎలా ఉండేది? ఎందుకంటే అప్పటికే మీరు ఒక సింగర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. నా లైఫ్లో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ఇలా కాకుండా లైఫ్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అందులో ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు, దెన్ నెక్స్ట్ నాకు సింగింగ్. బికాస్ సింగింగ్ చేంజ్డ్ మై లైఫ్. నా లైఫ్ స్టైల్ కానీ, నా లైఫ్ని కానీ, నా లైఫ్ టువర్డ్స్ నా దృష్టి కానీ చాలా మారింది. సో డెఫినెట్లీ సింగింగ్ని నేను వదులుకోవడానికి సిద్ధపడను. అలాంటిది నాకు సింగింగ్లో ఎటువంటి హిండ్రెన్స్ కలగకుండా ఇంకా నన్ను ఎంకరేజ్ చేసేవాడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే నాకు అంటే యూజువల్గా ప్రతిదీ అనలైజ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉందన్నమాట నాలో. సో నందుకు కూడా ప్రతిదీ అనలైజ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉంది తన మైండ్లో. సో ఇద్దరికి అక్కడ కలిసింది. ప్రతిదాన్ని మేము ఎక్కువగా డిస్కస్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో అక్కడ మా ఇద్దరికి ఎక్కడో అన్నీ కలిసాయి. సో అండ్ అలాగే నందు ఇస్ వెరీ టాలెంటెడ్, గివెన్ ఏ ఛాన్స్ అండ్ నైస్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. సో నాకు అలాంటి వాళ్ళంటే పర్సనల్గా ఇష్టం. నాకు ఇన్స్పైట్ ఆఫ్ సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ కాకుండా వర్క్ని వర్షిప్ చేస్తూ, అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఒక స్టేట్మెంట్ని నమ్ముతూ వర్క్కి వాల్యూ ఇస్తూ కాన్స్టెంట్గా వర్క్ చేసుకుంటూ అండ్ తన టాలెంట్ని ఎప్పుడు దాని మీదే ఆలోచించుకుంటూ ఉండే అలాంటి వర్క్ మైండెడ్ పీపుల్. అండ్ అలాగే రెండింటిని అటు పర్సనల్ లైఫ్ అండ్ కెరియర్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఐ టోటలీ అడ్మైర్ నందు ఫర్ హిస్ బిహేవియర్ టువర్డ్స్ లైఫ్ ఆర్ హిస్ లైఫ్ పార్ట్నర్ ఆర్ హిస్ ఆలోచన, లైఫ్ పట్ల తనకున్న అభిప్రాయాలు అవన్నీ నాకు ఇష్టం. పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ మీరు ఎవరు చెప్పారు? మీ ఫ్రెండ్స్లో ఎవరు చెప్పారు? పెళ్ళి చేసుకుందాం అనుకున్న వెంటనే ఫస్ట్ మా ఇంట్లో నేను మా మమ్మీకి చెప్పాను. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, వాళ్ళందరికీ ఉండే డౌట్లు వాళ్ళకు ఉంటూనే ఉన్నాయి. నేను హలో మేము ఏ క్షణంలో అయినా మేము పెళ్ళి చేసుకోవచ్చు అని నేను మా ఫ్రెండ్స్కి చెప్పేశాను. సో నేనేమి ఫస్ట్ వీళ్ళకి చెప్పా అన్నట్టు ఏం లేదు. ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ పర్ణిక, శ్రీకృష్ణ, తర్వాత దీపు వీళ్ళందరికీ ఫస్ట్ చెప్పాను. మీ సింగర్స్ బ్యాచ్ అంతా నందుతో ఎలా ఉంటారు, ఆయన వాళ్ళతో ఎలా ఉంటారు? మా సింగర్స్ బ్యాచ్ నాతో కన్నా నందుతో చాలా బాగుంటారు. నాతో బాగుంటారని కాదు, నాతో కన్నా ఎక్కువ నందుతో జెల్ అయిపోతూ ఉంటారు. విచ్ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ అనమాట. అంటే మా హస్బెండ్ వస్తాడు ఆర్ తను వర్క్ చేస్తున్నాడు మాతో పాటు, తను డాన్స్ చేస్తున్నాడు షోలో ఆర్ తను యాంకరింగ్ చేస్తున్నాడు షోలో, లేకపోతే ఇలాంటివన్నీ కూడా తను అంటే ఇలా ముడుచుకునే మనిషి కాదు కాబట్టి, కలిసిపోతాడు కాబట్టి, మా ఫ్రెండ్స్ కూడా కలిసిపోయే తత్వం కాబట్టి అందరు కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తారు. వి ఆల్ హ్యావ్ కామన్ టాపిక్స్ టు టాక్ అండ్ మేమందరం కలిసి మిడ్ నైట్ బిర్యానీ లాగా మేము డిఎల్ఎఫ్కి వెళ్ళి చక్కగా అంతా తింటాం, ఆడుకుంటాం. మేమందరం కలిసి ఒకళ్ళ ఇళ్ళల్లో గెట్ టుగెదర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ తన ఫ్రెండ్స్ లైక్ తను ఫస్ట్ సినిమా ఫోటో చేసిన అంజలి కానీ, తర్వాత తన ఫ్రెండ్స్, తర్వాత కౌశిక్, తర్వాత మిగతా వాళ్ళ డైరెక్టర్స్ అందరితో కూడా నేను కూడా చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతూ ఉంటాను. సో అలా our friends are very comfortable with us and we are very comfortable with them. We are fortunate to have friends like that. ఇండస్ట్రీ నుంచి మొదట మిమ్మల్ని ఆశీర్వదించినారు, అభినందించినారు? ఇండస్ట్రీ అంటే ఇక్కడ పార్షియల్లీ ఇండస్ట్రీ అని చెప్పచ్చు. మా రామాచారి గారు ఆయన అటు ఇండస్ట్రీలో పర్సన్ కాదు కూడా నా వరకు, ఎందుకంటే హీజ్ లైక్ మై ఫ్యామిలీ. సో రామాచారి గారు మొదట నన్ను ఎంకరేజ్ చేశారు.
తర్వాత నన్ను టీవీ ఛానల్స్ బాగా ఎంకరేజ్ చేశాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా నా గురించి తెలిసిన వెంటనే ఒక్కసారి అమ్మాయితో పాట పాడించి ట్రై చేద్దాం అని ఒక మంచి మంచి పాటలు ఇవ్వడం జరిగింది. దట్స్ మై లక్. మీ ఇద్దరికి మర్చిపోలేని బహుమతి ఇండస్ట్రీ నుంచి ఎవరి ద్వారా లభించింది? మర్చిపోని బహుమతి అంటే కాంప్లిమెంట్స్ పరంగా అయితే వీఆర్ వెరీ హ్యాపీ. కాంప్లిమెంట్స్ని ఎక్కువగా మేము బహుమతుల్లో తీసుకుంటే కనుక వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ చాలామంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, మీ ఇద్దరి మ్యారేజ్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అని చెప్పిందంతా కూడా మేము చాలా హాయిగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ మర్చిపోలేని బహుమతి అంటే మా రామాచారి గారు మాకు పెళ్ళైన వెంటనే మార్చిలో LMA ఫండ్ రైజింగ్ షోస్ చేయడానికి వెళ్ళాం. అది ఫ్రాంక్లీ మాకు మర్చిపోలేని బహుమతి. మీరు మగవాళ్ళు ఒట్టి మాయగలని పాట పాడారు. పెళ్ళైన తర్వాత పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, నందు గారి ఫీలింగ్స్ ఏంటి? మగాళ్ళొట్టి మాయగాళ్ళే పాడితే నేను ఆ పాట పాడినప్పుడు కూడా ఎవరిని ఊహించుకుని పాడలేదు. ఇప్పుడు ఊహించుకుని పాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నవ్వొస్తూ ఉంటుంది. ఆ పాట పాడుతుంటే చాలా ఏంటో భలే ఏంటో కదా అనిపిస్తూ ఉంటుంది. ఐ షుడ్ డెఫినెట్లీ థ్యాంక్ పూరి గారు, భాస్కర్ భట్ల గారు అండ్ చక్రి గారు ఫర్ దట్. పెళ్ళయ్యాక మీకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి? పెరిగాయో తగ్గాయో, ఎలా ఉంది ఇండస్ట్రీ రియాక్షన్? రిలేషన్షిప్ స్టార్ట్ అయిన వెంటనే నాకు ఆఫర్స్ పెరిగిపోయాయి. నాకు అంటే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్గా నమోదు చేయబడే పాటల్లో డార్లింగే ఆర్ టాప్లేస్ పొద్ది ఆర్ మెలికలు తిరుగుతుంటే అమ్మాయి ఆర్ డిల్లకు డిల్లా ఇలాంటి పాటలు నాకు రావడం నా లక్ అనుకోవాలి. అసలు రిలేషన్షిప్లో ఉన్నప్పుడే ఈ పాటలు వచ్చేసాయి. అండ్ మ్యారేజ్ తర్వాత కూడా నేను చాలా ఎక్సైటింగ్ సాంగ్స్ చాలా పాడాను. దే ఆర్ యెట్ టు బి రిలీజ్డ్. అండ్ నేను ఒక ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ కూడా పాడాను. ప్రతిఘటన సినిమాలో ఒక కవాలి టైప్ ఆఫ్ సాంగ్ కూడా పాడాను. సో నాకు సింగింగ్ పరంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ మ్యారేజ్. ఐఎమ్ బిజీ అండ్ అఫ్ కోర్స్ బోత్ ఆఫ్ అస్ డోంట్ గెట్ అంత టైం ఉండట్లేదు పెళ్ళైనప్పటి నుంచి కలిసి. నేను బిజీగా ఉన్నప్పుడు తను వేరే ఎక్కడో ఊళ్ళో ఉంటాడు, నేను ఊళ్ళో లేనప్పుడు తనకి షూటింగ్ ఉంటుంటుంది. అలాంటి చిన్నవి బిజీ వల్ల ఉంటాయి. కానీ వీఆర్ ఎంజాయింగ్ అవర్ వర్క్స్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ డిస్కసింగ్ అబౌట్ అవర్ వర్క్స్. మీరు అదితి షార్ట్ ఫిల్మ్లో నటించారు కదా, అది రిలీజ్ అయిందా? రియాక్షన్? మేము అదితి షార్ట్ ఫిల్మ్లో చేసినప్పుడు యాక్చువల్గా ఎవరికి తెలీదు. యాక్చువల్గా అదితిలో కూడా మేము ఎక్కువ మా గురించి ఇద్దరి గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరికింది. అండ్ చాలా లైక్ వీ ఎంజాయ్డ్ అ లాట్ అది షూటింగ్ అది చేసినప్పుడు. అండ్ రిలీజ్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే గీతామాధురి యాక్టింగ్ చేస్తోంది అనుకున్నారు. బట్ అది జస్ట్ షార్ట్ ఫిలిం అని తర్వాత తెలిసింది. సో తెలియకుండా మా ఇద్దరికి అది ఏంటి అనే అది రిలీజ్ అవ్వకముందే మాది న్యూస్ వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా ఇంట్రెస్ట్తో చూస్తారు కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్ళికి ముందు గిఫ్ట్స్ అలాంటివి ఇచ్చుకున్నారు, ఇప్పుడు ఎలా? అకార్డింగ్ టు మీ పెళ్ళికి ముందు గిఫ్ట్ అంటారు, పెళ్ళి తర్వాత ఇద్దరు కలిసి కొనుక్కున్నాము అంటారు. నాకు పెళ్ళి తర్వాత గిఫ్ట్ అనే పదం నచ్చదు. ఇంకా గిఫ్ట్ కాదు, ఇంకా అసలు అది హక్కు. మా ఇద్దరి వాటి మీద హక్కు. తను ఏమైనా నాకు కొనిపెట్టాడు అంటే తను రెస్పాన్సిబుల్గా కొనిపెట్టినట్టు ఫీల్ అవుతాను. నేను తనకి ఏమైనా కొనిపెడితే నేను రెస్పాన్సిబుల్గా కొనిపెట్టానని ఫీల్ అవుతాను. కానీ గిఫ్ట్ లాగా నేను అనుకోను. పెళ్ళికి ముందు ఇచ్చినవన్నీ నాకు మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు. యాజ్ ఐ టోల్డ్ యూ, ద మ్యూజిక్ సింబల్ నోట్తో ఒక గోల్డ్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవ్వడం అనేది దట్స్ ద బెస్ట్ గిఫ్ట్. దట్స్ చాలా అంటే దాని ఏమంటారు క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు అనిపించింది. అండ్ నేను తనకు ఒక పాట, ఇంగ్లీష్ పాట, నా లైఫ్లో ఒక పాట నా అంతటి నేను ఒక స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేసి తన బర్త్డే రోజు తనకి గిఫ్ట్గా ఇచ్చాను. అండ్ ఐ ఆల్సో గేవ్ హిమ్ సర్టిఫికేట్స్ యాజ్ బెస్ట్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఆల్సో. అలా ఇద్దరం చక్కగా వి ఎక్స్చేంజ్డ్ గిఫ్ట్స్ అనమాట. ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంటాయండి? నువ్వే సినిమాలో తరుణ్ లాగా తర్వాత పెళ్లి చేసుకుంటాం, తర్వాత ఏం చేస్తారు, పిల్లల్ని కంటాం. అలాగా కాకుండా ఆ ట్రాక్ అటు నడుస్తూ ఉంటుంది.
అటు పర్సనల్ లైఫ్ ట్రాక్ పర్సనల్గా హ్యాపీగా సాగేలా చూసుకుంటూ ప్రొఫెషన్ని కూడా అంతే ఈజీగా బ్యాలెన్స్ చేద్దామని ఇద్దరం చూసుకుంటున్నాం. ఐస్ క్రీమ్ గురించి ఫ్రాంక్లీ కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది మనకి. అది సినిమా హిట్టా ఫ్లాపా, దాని టాక్ ఏంటి, ఇవి చేస్తే మన కెరియర్కి హెల్ప్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ ఆలోచించాలనిపించదండి యూజువల్గా. ఒక సుకుమార్ గారు కానీ, ఒక దేవకట్ట గారు కానీ, వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి నుంచి కాల్ వచ్చిన వెంటనే ఎగిరి గంతేసి మేమిద్దరం అసలు చాలా లక్కీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ వాంట్స్ టు డూ అ మూవీ విత్ ఆర్జీవి అండ్ యునో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆర్జీవి గారితో వర్క్ చేయడానికి ఇష్టపడతారు. బికాస్ దట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు బాపు గారితో వర్క్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్, విశ్వనాథ్ గారితో వర్క్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్, అలాగే త్రివిక్రమ్ గారితో వర్క్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్, పూరి గారితో వర్క్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్. అలా ఆర్జీవి ఒక క్షణక్షణ, ఒక సర్కార్ లాంటి మంచి మంచి సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా అంటే ఆయన జస్ట్ యాక్షన్ చెప్పినా చాలా అనుకునే టైప్ ఆఫ్ పీపుల్ అనమాట మేము. అలాంటిది ఆయనతో ఒక అసోసియేట్ అయ్యి ఐస్ క్రీమ్ 2లో హీరోగా చేయడం అండ్ రామ్ గోపాల్ వర్మ గారికి స్పెషల్లీ నందు నచ్చటం అండ్ తర్వాత నేను కూడా అందులో పాట పాడడం అండ్ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారికి మేమిద్దరం చాలా పర్సనల్ ఫేవరెట్స్ అవ్వడం అండ్ తర్వాత ఏమో నా ఫేవరెట్ సినిమా క్షణక్షణం అవ్వడం, దానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు అవ్వడం. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కొంతమంది డిఫరెంట్ అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ గురించి ఒక బుక్ రాయొచ్చు. అలాంటి పర్సన్ రామ్ గోపాల్ వర్మ గారు. సో రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో నందు యాక్ట్ చేస్తున్నాడంటే నందు ఈజ్ లైక్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే గత 2-3 ఏళ్లగా అంటే నేను పరిచయం అవ్వని క్రితం స్టార్ట్ అయిన ఆటోనగర్ సూర్య మా పెళ్లి తర్వాత రిలీజ్ అయింది. సో ఇదివరకు మేము అంటే మా లవ్ కూడా అప్పటికి ఇంకా మేము లవ్ ఇంకా స్టార్ట్ అవ్వకుండా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. నందుగారు ఎక్కడున్నారంటే ఆటోనగర్ సూర్య షూటింగ్లో ఉన్నానండి, ఆటోనగర్ సూర్య షూటింగ్లో ఉన్నానండి అనేవాడు. అండ్ తర్వాత ఇంకా పాఠశాల అనే సినిమా చేస్తున్నానండి అని చెప్పాడు, సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమా చేస్తున్నానండి అని చెప్పాడు. అలాంటిది ఇప్పుడు రీసెంట్గా అవన్నీ ఆడియో రిలీజ్లు అవ్వడం, 2 ఏళ్లుగా పడిన కష్టం అంతా ఇప్పుడు సెప్టెంబర్లో ఐస్ క్రీమ్ 2, తర్వాత పాఠశాల అనే సినిమా, తర్వాత సూపర్ స్టార్ కిడ్నాప్, తర్వాత వేరే ఒక పెద్ద బ్యానర్లో ఒక సినిమాలో హీరోగా, ఇలా ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి అన్నమాట ఈ ఇయర్. We have been waiting for 2014 for our marriage and also for the releases of Nandu's movies. So ఈ సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ దట్స్ ఇట్. వాట్ కెన్ ఐ సే, వీ ఫీల్ సో లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ. ఫైనల్ వర్డ్స్. థ్యాంక్ యూ ఇండియా గ్లిట్స్. చాలా సంతోషంగా ఉంది. our favorite site raga.com ఓపెన్ చేసినప్పుడల్లా మాకు ఇండియా గ్లిట్స్ అప్డేట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అలా మాకు ఇండియా గ్లిట్స్ బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇండియా గ్లిట్స్ వారు ఇలాగా చక్కగా ఇంటర్వ్యూ తీసుకోవడం అండ్ నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హోప్ యూ ఆల్ కీప్ బ్లెస్సింగ్ అస్ లైక్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ టిల్ నవ్ అండ్ థ్యాంక్స్ అలాట్. లవ్ యూ ఆల్.